హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం దిగ్విజయంగా ఒకటో స్కందాన్ని కంప్లీట్ చేసాము అంటే ఏదో పై పైన మనం ఆ, సారాంశాల దిశగా మనం వెళ్ళి ఆ, మనం క్లుప్తంగా చెప్పడానికి మనం ప్రయత్నించుకున్నాం. సో ఎందుకంటే అది మీకు సమయం ఉంది, మీ దగ్గర భాగవతం ప్రభుపాద వారు రాసినటువంటి, ముఖ్యంగా ఆయన అనువదించినటువంటి భాగవతంలో ఆ పుస్తకాల సెట్ మీ దగ్గర కానీ ఉంటే కనుక, సో ఈ యొక్క ప్రతి అధ్యాయం యొక్క సారాంశాన్ని మీరు తీసుకొని క్రమక్రమంగా మీరు టైం ఉన్నప్పుడల్లా సరే మీరు కొంచెం లోతుగా చదివి అర్థం చేసుకొని తదనుగుణంగా మీ జీవితంలో పాటిస్తారని భావిస్తూనే మనం ప్రస్తుతానికి సారాంశం చెప్పుకునే విధంగా మనం ఆ, మన ఈ యొక్క ఈ భగవద్గీత క్లాసులు భాగవతం క్లాసులు నడుస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి దయచేసి మీ దగ్గర ప్రభుపాద వారి భాగవతం సెట్ మీ దగ్గర లేకపోతే, సో దయచేసి సో ఇస్కాన్ నుంచి మీరు అమెజాన్ ద్వారా కానీ లేదా మీకు దగ్గర ఉన్న ఇస్కాన్ సెంటర్ లో మీరు వెళ్ళి భాగవతం సెట్ మీరు తీసుకోవచ్చు. సో మన జీవితంలో మనం ఎంత సంపాదించామో తెలియదు, లేకపోతే ఎంత మనం జ్ఞానాన్ని సంపాదించాము, డబ్బు సంపాదించాము, పేరు ప్రఖ్యాలు సంపాదించాము, నిజంగా వాటి వల్ల మనకి ఎంత లాభం ఉంటుందో, ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ మనకున్నటువంటి మానవ జన్మ దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు పుస్తకాలు మనం చదవాలన్నమాట. ఒకటి భగవద్గీత, రెండు భాగవతం, మూడు చైతన్య చరితామృతం. ఈ మూడు చెప్పాలంటే మన యొక్క తలరాతలను మార్చేస్తాయని. మన తలరాత గతంలో నుంచి మనం ఏం తెచ్చుకున్నామో మన తలరాతల్ని గత జన్మల నుంచి, కానీ శ్రీమద్ భాగవతం మాత్రం మన తలరాతను మార్చగలుగుతుంది. అయితే మనం చెప్పిన విధాన్ని అర్థం చేసుకొని మనం పాటించినట్లయితే, గురువు యొక్క దశ నిర్దేశంలో భక్తుల సాంగత్యం మనం ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా మన కర్మలు, మన రాతలు అయితే మారుతాయి. మానవ జన్మలో మనం చేయగలిగింది ఒకటే ఒకటి మన చేతులు ఏంటంటే మన తలరాతను మనం మార్చుకోవచ్చు. 100% మనం మార్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అది మార్చుకోగలగాలి అనుకున్న వాళ్ళు భగవద్గీత, భాగవతం, చరితామృతం మాత్రం ఈ మూడు వాళ్ళు ఆ, భక్తుల సాంగత్యంలో వినడం, దాన్ని అర్థం చేసుకొని పాటించితే 100% మార్చొచ్చు అన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ స్కందంలో ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీమద్ భాగవత యొక్క ప్రయోజనం కూడా మనం చూస్తాం ఇప్పుడు. మన సుఖదేవ్ గోస్వామి వివరిస్తారు అన్నమాట. నిజంగా భయాల నుంచి, ఆందోళన నుంచి, మన భయాందోళన ఎందుకు వస్తాయి? మన కర్మల వల్ల మనకు వస్తాయి ఆ భయాలు, ఆందోళన. అది దాని నుంచి స్వేచ్ఛగా బయటపడాలంటే 100% భాగవతాన్ని మనం వినాలి, చదవాలని మనం ఇప్పుడు చూడబోయే ఈ స్కందం ఈ మొదటి అధ్యాయం చెప్తాడు అన్నమాట. తన తన అనుభవం కూడా చెప్తాడు సుఖదేవ్ గోస్వామి. సో అన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరందరూ కూడా మీ జీవితంలో క్రమంగా భాగవతం చదవడం, దాన్ని పాటించడం, మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేసుకొని శాశ్వతంగా మన కృష్ణుడి యొక్క ధామంలో మనం శాశ్వతం ఉండడానికి మన మానవ జన్మని మనం పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రెండో స్కందంలోకి వెళ్తున్నాము. సో రెండో స్కందంలో మొదటి అధ్యాయం. సో పరిషత్ మహారాజు ఆ ఒకటో స్కందం 19వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఆ, ఋషి సమూహం అంతా ఉన్నప్పుడు ఒక మనిషి జీవితాంతం ఏమి చేయాలి, అండ్ ముఖ్యంగా చనిపోయేటప్పుడు మరణ సమయంలో ఏం చేయాలి, ఆ క్వశ్చన్ లోనే చిన్న ఆ, దాంట్లోనే చిన్న కిటుకుంది అనమాట. జీవితాంతం ఏం చేస్తారో అదే మరణ సమయంలో అదే చేయగలుగుతారు. ఓకేనా? జీవితాంతం ఒకటి చేసి మరణ సమయంలో ఇంకోటి చేయలేరు. సో జీవితాంతం ఏం చేయాలి, పోనీ ఒకవేళ మరణం వచ్చిందని ఒకవేళ తెలిస్తే మనం దేనికి తయారవ్వాలి. సో అది ఋషి సమూహాన్ని మొత్తం అడుగుతారు. వాళ్ళు వేరు వేరు అభిప్రాయాలు చెప్తారు వాళ్ళతో. అదే ప్రశ్నని ఇంకో విధంగా సుఖదేవ్ గోస్వామి అడుగుతాడు. ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా
ఏది వినాలి, ఏది మాట్లాడాలి, ఏది స్మరించాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం. అలాగే ఏది వినకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది వాళ్ళు స్మరించకూడదు. ఈ అంటే జీవితాంతం, ఎందుకంటే ఎందుకు ఈ అదే ప్రశ్నే ఇంకొక రూపంలో అడిగాడు అంతే. ఎందుకంటే జీవితాంతం ఏం చేస్తారో ప్రత్యేకంగా మరణ సమయంలో కూడా అయ్యే వస్తాయి. ఎందుకు మనం అంటే గుడిని సెంటర్ గా పెట్టుకొని గుడికి వచ్చి మనం మన కార్యకలాపాలన్నీ భగవంతుడి సంబంధంలోకి ఎందుకు చేస్తామంటే ఈ వాసనలు మన మనసులోకి ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఏది భగవద్ చింతన సంబంధించినటువంటి భగవత్ కథ, భగవత్ లీలలు, ఆ వాసనలు పెరుగుతాయి అన్నమాట లోపల. గత వాసనలు తుడిచిపెట్టుకుంటూ పోతూ ఈ వాసనలు పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ వాసనలు పెరుగుతాయో ఇవే మరణ సమయంలో కూడా మనకి మళ్ళీ స్పృహలోకి వస్తాయి అన్నమాట మళ్ళీ. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న సింపుల్ గా, జీవితకాలం ఏది వినాలి, ఏది మాట్లాడాలి, ఏది స్మరించాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది స్మరించకూడదు. ఈ ప్రశ్నకి సమాధానంగానే మన సుఖదేవ్ గోస్వామి తను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. సో ఫస్ట్ ఎత్తుకోవడమే ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈయన ప్రారంభిస్తాడు అనమాట. మనం చూసాం ఫస్ట్ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో వ్యాసు వారు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్టార్ట్ చేసి ఆ తర్వాత అది పలికిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం సుఖదేవ్ కోసం యాక్చువల్గా మాట్లాడబోతున్నాడు. సో మాట్లాడే క్రమంలో మొట్టమొదటిగా ఆయన పలికింది కూడా ఓం నమో భగవతే వాసుదాయ, అంటే వాసుదేవుడే దేవాది దేవుడు. సో అటువంటి దేవాదేవుడికి నా యొక్క నమస్కారాలు, నా ప్రణామాలు అన్నట్టుగా ఆయన మొదట తన ప్రార్థనతో, భగవన్నామ ప్రార్థనతో ఆయన ప్రారంభిస్తున్నాడు. సో ఆ ప్రశ్న విన్న వెంటనే అద్భుతమైన ప్రశ్న ఇది. శ్రీ శుక ఉవాచ వరియాన్యేషతే ప్రశ్న కృతో లోకం హిత నృప ఆత్మవిత్ సమ్మత పుంషాం శ్రోత దివ్యాశు యఃపరః. సో వరియాన్ ఏషతే ప్రశ్న, బా ఎంత అద్భుతమైన ప్రశ్న వేసావు అసలు. అద్భుతమైన ప్రశ్న వేశాడు ఇక్కడ. ఎందుకని అద్భుతమైన ప్రశ్న అసలు అంటే ఆ ప్రశ్న కృష్ణుడి యొక్క లీలల్ని చెప్పే ఒక అవకాశం వస్తుంది. కృష్ణుడి యొక్క చరిత్ర గురించి చెప్పే ఒక అవకాశం దొరికింది. ఎక్కడైతే కృష్ణలీల శ్రవణం, కృష్ణలీల యొక్క కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అందుకని ఇక్కడ కృతలోక హిత నృప, లోకంలో ఉన్న అందరికీ ఇది హితము, ఇది మంచి జరుగుతుంది, వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఇది ఆత్మవిత్ సమ్మత పుంష. ఆత్మవిత్ సమ్మత పుంష అంటే గొప్ప వాళ్ళు కూడా, అంటే గొప్ప గొప్ప పండితులు, వేదాంతులు కూడా ఇది ఒప్పుకుంటారు. ఈ ప్రశ్న చాలా అద్భుతమైంది అని. ఎందుకంటే కృష్ణలీలలకు మించినటువంటి కృష్ణలీలను దారితీసేటువంటి ఏ చర్చ అయినా సరే, అది ఎటువంటి ప్రశ్న అయినా సరే, అది లోకం అందరికీ మేలు జరుగుతుంది. అది శ్రోత దివ్యాషు యఃపరః, అంటే ఎవరైతే అది వింటారో, ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని వింటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంగళకరం ఉంటుంది. అంటే వాళ్ళు ఏది తలుచుకున్నది విజయం సాధిస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ ఎంతో ఆసక్తితో శ్రవణం చేయవలసిన అంశము, మరి అందరికీ మేలు చేసే ఒక ప్రశ్న ఇది. ఆధ్యాత్మిక కూడా ఒప్పుకునే ఒక అంశం ఇది. నేను చెప్పినట్టుగా ఆత్మవిత్ సమ్మత, గొప్ప గొప్ప వేదాంతులు, పండితులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా ఒప్పుకునే ప్రశ్న ఇది. ఎందుకంటే ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎలాంటి ప్రశ్నల కోసం మనం సమాధానం వెతకాలి అంటే ఇలాంటి ప్రశ్నలు. మనం డిస్కస్ చేసిన ప్రకారం చూస్తే ఉదయం నుంచి రాత్రి దాకా ఈ ప్రపంచం అంతా వ్యక్తులు కలుసుకున్నప్పుడల్లా సరే ప్రశ్నలు వేస్తా ఉంటారు, సమాధానాలు చెప్తా ఉంటారు. అంతే. సమాధానాలు దొరికిన వాళ్ళు మళ్ళీ ప్రశ్నలు వేస్తుంటారు, మళ్ళీ వేరే వాళ్ళ సమాధానాలు చెప్తూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి ఓకే నీళ్ళు వచ్చాయా, వచ్చాయి, ఎట్లోనే నీళ్లు అంటే ప్రశ్న సమాధానాలు. ఈరోజు ఏంటి భోజనం, ఏంటి ఈరోజు టిఫిన్, ఏంటి చట్నీనా సాంబారా, సరే కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ప్రశ్న ఏం కూరగాయలు, రేట్ ఎంత, సమాధానాలు మళ్ళీ.
సో ఇంట్లో ఇంట్లో మళ్ళీ చర్చలన్నీ కూడా కరెంటు బిల్లు కట్టారా, అక్కడికి వెళ్ళారా, టిఫిన్ చేశారా, వాళ్ళు ఏం అడిగారు, ఈరోజు అక్కడ ఏం డిస్కషన్ వచ్చింది, మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు. మళ్ళీ జాబ్కి వెళ్ళాము, వ్యాపారానికి వెళ్ళాము, అక్కడ అందరితో మళ్ళీ ప్రశ్నలు సమాధానాలే. అద- అదే ఆ వస్తువు రేట్ అంతా, లోడ్ దిగిందా, లేకపోతే నేను చెప్పిన ప్రాజెక్ట్ చేసుకొని వచ్చావా, స్కూల్కి వెళ్ళాము, టీచర్స్ స్టూడెంట్స్ మళ్ళీ ప్రశ్నలే. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాము, మళ్ళీ ప్రశ్నలే. రాత్రి పడుకోబోయింది కూడా మళ్ళీ ప్రశ్నలే. కానీ ఈ ప్రశ్నలు ఇవేవి కూడా మనకి జన్మ మృత్యు నుంచి మనం బయటపడలేము. రోజంతా ప్రశ్నలే, జీవితం అంతా ప్రశ్నలు సమాధానాలే. కానీ ఎటువంటి ప్రశ్నలు వేస్తే మన తలరాతలు మారుస్తాయో అటువంటి ప్రశ్నలనే అద్భుతమైన ప్రశ్నలు, అమోఘమైనటువంటి ఒక ప్రశ్నలు అంటారు. కాబట్టి సుఖదేవ్ కోసం అంటున్నాడు, ఇలాంటి ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న ఇది. వచ్చిన ఋషులు మునులు మన తదనంతరం ఎవరైతే వీటి గురించి వినబోతారో వాళ్ళందరికీ మేలు జరగబోతుంది అని చెప్పి ఎంతో కొనియాడతాడు అనమాట. సో మొదటగా ఆయన ఏం చెప్తాడంటే, రెండు ప్రశ్నలు అడిగారు కదా, ఏది వినకూడదు, స్మరించకూడదు, కీర్తన చేయకూడదు. తర్వాత ఏది వినాలి, కీర్తన చేయాలి, లేకపోతే స్మరించాలి. మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంటే, ఏది శ్రవణం చేయకూడదో, కీర్తన చేయకూడదో, స్మరణ చేయకూడదు, ఏది చేయకూడదో ఫస్ట్ వాటిని వివరణిస్తాడు అనమాట. ఫస్ట్ ఎందుకని ఫస్ట్ అది వివరణిస్తాడంటే, లోకంలో 99.9% మంది ఇదే చేస్తున్నారు. ఏది వినకూడదో, ఏదైతే మనం మాట్లాడకూడదో, ఏవైతే మనం స్మరించకూడదో ఆ కార్యక్రమంలో ప్రపంచంలో 99.9% మంది ఇదే చేస్తున్నారు. సో ఒక సాధారణ ఒక వ్యక్తి అంటే గృహ మేధి అంటున్నారు, గృహస్థ కాదు, గృహ మేధి. ఈ రెండు పదాలు చాలా తేడా ఉంది, గృహ మేధి గృహస్థకి. గృహస్థ అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో పాటు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కృష్ణుని మర్చిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కూడా కృష్ణుడు ఆదేశాల మేరకు వాళ్ళు ఆ వాళ్ళ సంసారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లలుగా అంటారు, ఆ విధంగానే పెళ్లిళ్ళు వాళ్ళు పెంచడం అన్ని చేస్తారు. అలాగే వాళ్ళు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వాళ్ళు ఏం చేసినా సరే కృష్ణుడు అంటే భగవద్గీత ఆదేశం మేరకు ఉంటాయి. అలా ఎవరైతే భగవద్గీత భాగవత ఆదేశం మేరకు వాళ్ళ యొక్క సంసారాన్ని జరుపుకుంటుంటారో వాళ్ళని అంటారు గృహస్థులు అని. ఎవరైతే అసలు భగవంతుడిని కంప్లీట్ గా మర్చిపోయేసి, మానవ జన్మ యొక్క ఉద్దేశమే కంప్లీట్ గా మర్చిపోయేసి కేవలం తినడం, నిద్రపోవడం, ఉదయం నుంచి రాత్రి లాగా బాగా కష్టపడడం, వచ్చిన డబ్బులతో మళ్ళీ తినడం, కేవలం పొట్టకూటి కోసం మన అబద్ధాలు మోసాలు చెప్తా, కేవలం మనం మాత్రమే బతకాలి, మన కుటుంబం మాత్రమే బతకాలి అని అంతిమ సత్యం మనకు మర్చిపోయారు. అంటే ఒక రోజు మనం ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతాము, ఒక రోజు ఇవన్నీ కూడా మనల్ని ఏమాత్రం మనల్ని కాపాడలేవు, అసలు మనం శరీరం కాదు, మనం ఆత్మలము అనే అంతిమ సత్యమే మర్చిపోయారు వాళ్ళు. అసలు అది మర్చిపోయి అనేక అనవసరమైనటువంటి విషయాల్లో కీర్తన, శ్రవణం, స్మరణం చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు కీర్తన చేస్తారు. ఎవరెవరికో డబ్బులు వస్తాయి, మనకెందుకు, వాళ్ళెందుకు మనం కీర్తిస్తున్నాము. వాళ్ళకి డబ్బులు వచ్చాయంట, వాళ్ళు ఇన్ని కొన్నారంట, వాళ్ళు అన్ని కొన్నారంట, వాళ్ళకి ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, వాళ్ళు అవి కొన్నారంట, ఇవి కొన్నారంట, ఇదే కీర్తన. ఓకేనా, మాట్లాడుతూనే ఉంటాం. అదే శ్రవణం అన్నమాట. శ్రవణం ఏంది, వాళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఏమైంది, అక్కడేమైంది, ఇక్కడేమైంది, పక్కింట్లో ఏమైంది, ఎదురింట్లో ఏమైంది, ఆ తర్వాత సేవకులు ఉద్యోగాల వ్యాపారం వాళ్ళని సంపాదించారు, వీళ్ళెట్లా మోసం చేయాలి, వాళ్ళెట్లా మోసం చేయాలి, వీళ్ళెట్లా దగా చేయాలా మళ్ళీ. కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా ఇదే కీర్తన, ఇదే శ్రవణం. కాబట్టి ఇంకా రాత్రిలో కూడా అదే స్మరణ అనమాట.
సో వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు అసలు జీవిత సత్యం ఏంటో తెలియదు. 100% కంప్లీట్ గా మర్చిపోయారు అనమాట వీళ్ళు. ఉదయం లేసే టీవీ, సినిమాలు, ఓకేనా, రాజకీయాలు, లేకపోతే సినిమాలు, వాళ్ళకి ఇంక వేరే ధ్యాసే లేదు అసలు. అంటే ఇంతకంటే ఇంక వేరే జీవితమే లేదు అనుకుంటున్నారు అన్నమాట. ఏదో హోటల్కి వెళ్ళి బాగా తినేసి, షాపింగ్కి వెళ్ళేసి, 4 బట్టలు కొంటే అదేదో అద్భుతమైన జీవితం అనుకుంటున్నారు. సో వీళ్ళంటారు భాగవతంలో సుదేవ్ కోసం అన్నాడు వీళ్ళ గ్రహ మేతులని. అంటే వీళ్ళకి సత్యం కంప్లీట్ గా తెలియదు అసలు. మనం ఎప్- మనం ఎందుకు వచ్చామో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. సో వెళ్ళిపోయేటప్పుడు అందరూ తెలుసు మనం ఏమి తీసుకోబోమని తెలుసు, మళ్ళీ పిచ్చిగా దానికోసం వెనకాల పరిగిస్తున్నారు అనమాట. పైగా అది ఎంత పెద్ద మాయ అంటే అది వాళ్ళు అనుకున్న చాలా తెలివైన వాళ్ళు అని, చాలా సమర్థవంతమైన వాళ్ళు అని, చాలా గొప్ప వాళ్ళని వాళ్ళ ఫీలింగ్. ఇదే పెద్ద మాయ అంటే అత్యంత మూర్ఖులుగా ఉంటూనే మన చాలా తెలివైన వాళ్ళగా మనకు ఫీలింగ్ అనమాట ఇది. ఇది చూడండి వాళ్ళ సంగతి. అంటే ఎవరి గురించి అనవసరమైన విషయాలు శ్రవణం చేయకూడదు, అనవసరమైన విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు మనం అనవసరం కీర్తన చేయకూడదు, అనవసరం స్మరణ చేయకూడదు. ఇట్లాంటి వాళ్ళు జీవితం అంతా రాత్రులేమో రతి సంభోగాల్లో ఉంటారు, పగలంతా డబ్బులు సంపాదించడంలోనే ఉంటారు, లేదా కుటుంబ పోషణలోనే జీవితం గడిచిపోతుంటారు అన్నమాట. ఎందుకు భార్యాభర్తలు ఎందుకు అయ్యాము, లేదా ఒక ఆడమగ ఎందుకు కలుసుకున్నాము అంటే ఓన్లీ రతి సంభోగాలకు తప్ప ఇంక దేనికి లేదు అంతే. నీకెంత సుఖం ఉంది, నాకెంత సుఖం వస్తుంది అంతే. దీంతో అయిపోతుంది. రాత్రులంతా దీంతో అయిపోతుంది. పగలంతా వాళ్ళ కోసం పరిగెత్తి 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 డబ్బులు సంపాదించి కూడబెట్టి వాళ్ళకి వదిలేయడం. జీవితం అంతా ఇదే గడిచిపోయింది. ఇంకా రెండో ఒక అంశమే లేదన్నమాట. దీన్ని దాటి ఇంకొక జీవితం ఉందనే వాళ్ళకి అవగాహన కూడా లేదు. ఈ గ్రహం మీద యొక్క వాళ్ళ యొక్క జీవితాల యొక్క లక్షణాలు అన్నమాట. అదే 99.99% మంది లైఫ్ ఇదే ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి కానీ సొసైటీలో మాత్రం పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. బట్ జీవన విధానం మాత్రం భగవంతుని తెలుసుకోకపోతే, భగవంతుని సంబంధించిన అంశం తెలియకపోతే ఇంక వీటిలో ఉండిపోవాల్సిందే. సో వాళ్ళకి స్వదేవ్ కోసం మాట్లాడుతున్న అన్నమాట ఇవన్నీ. మా సామాన్య వ్యక్తులు కాదు ఇవన్నీ మాట్లాడేది. స్వదేవ్ గోస్వామి ఎవరో మనకు బాగా తెలుసు. ఆయన దగ్గర నుంచి భాగవతం వినడానికి నారదుల వారు వ్యాసులు ఆడు కూర్చో ఉన్నారు అనమాట. ఆయన దగ్గర నుంచి వీళ్ళు చెప్పిన భాగవతం ఆయన ద్వారా వినడానికి. కాబట్టి క్లియర్ గా అర్థం వస్తుంది సుఖదేవ్ గోస్వామి యొక్క స్థితి ఎట్లా ఉందో. ఆయన అంటున్నాడు ఈ గృహమేధుల యొక్క జీవితం అని ఎప్పటికైనా పతనమయ్యే సైనికులపై గట్టి నమ్మకంతో ఉంటారు. ఎప్పటికైనా పతనమయ్యే సైనికులు ఎవరంటే మన ఇంట్లో వాళ్ళే అనమాట. ఎప్పటికైనా వీళ్ళు పతనం అవుతారు వీళ్ళు. కానీ వాళ్ళ మీద గట్టి నమ్మకం అనమాట, వీళ్ళని కాపాడతారులే అని. మరణ సమయంలో నాకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళని కాపాడతారులే అని వీళ్ళ మీద గట్టి నమ్మకంతో కనీసం మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే, భగవంతుడి కథ వినడానికి, భగవంతుడి సేవలో పాల్గొనడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే, లేదు లేదు లేదు, నా కొడుకు నాకు నన్ను బాగా చూసుకుని నాకు తెలుసు, మా కూతురు మా బాగా చూసుకుని మా బాగా తెలుసు, మా అన్నున్నాడు, మా చెల్లెలు ఉంది, మా అక్క ఉంది, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారులే, మా బంధువులు ఉన్నారు, లేకపోతే నాది గవర్నమెంట్ పోస్ట్లే ఏం కాదు, లేకపోతే ఆల్రెడీ నా దగ్గర కోట్లు ఆస్తుందిలే ఏం కాదు నాకు. అంటే ఎప్పటికైనా ఖచ్చితంగా పతనమయ్యేటువంటి ఈ సైనికులపై గట్టి నమ్మకంతో ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి అనుభవం ఉంది. ఏమని? బాబు, మన కళ్ళ ముందే ఎంతో మంది ఎన్నో కోట్ల ఆస్తులు గడించి కూడా వాళ్ళు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం కనీసం వాళ్ళు సంపాదించిన గుట్లు కూడా వాళ్ళు వేసుకోలేరన్నమాట. మరణించిన అవి కూడా తీసి పడేస్తారు. సో మన ఒంటి మీద కనీసం మనం వేసుకునే డ్రెస్ కూడా ఉంచరు అన్నమాట. మనకి అనుభవం కూడా ఉంది.
అయినా కూడా వారి నాశనాన్ని వీళ్ళు గుర్తించలేరు. వీళ్ళు మరణం అవుతుంది, మరణిస్తారు అని మనం రోజు చూస్తున్నా సరే మనకు గుర్తుకు రాదన్నమాట. అందుకనే యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుకి యక్షుడు ప్రశ్నలు వేసినప్పుడు, చాలా ప్రశ్నలు వేసినప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు అనమాట. యక్షుడు వేసిన ప్రశ్న ఏంటంటే, నీకు అత్యంత ఆశ్చర్యకరిచేటువంటి ఒక విషయం చెప్పు అంటాడు అనమాట. యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని ప్రశ్న. నీకు అత్యంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటి ఈ లోకంలో నీకు అని అడుగుతాడు. దానికి ధర్మరాజు అంటాడు, నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ జనాలు వాళ్ళ కళ్ళ ముందరే అందరూ మరణిస్తున్నా కూడా, వాళ్ళు సంపాదించుకున్నంత వాళ్ళు వదిలేసిపోతున్నా కూడా, వాళ్ళ సొంత ఇంట్లో అనుభవం ఉన్నా కూడా అది మర్చిపోయేసి మళ్ళీ దానికోసం వెంపర్లాడి గసొచ్చేసి నోట్లో నురుగొచ్చేసి చెమట పోసి ఒక్కోసారి సరిగ్గా తిండి లేక నీరసించిపోయి అంత భయంకరంగా సంపాదిస్తున్నారు, అంత భయంకరంగా తిరుగుతున్నారు చూసారు. అది చూసి నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. మన మన ఇంట్లో అనుభవాలు ఉన్నాయి, మన బంధువుల అనుభవాలు ఉన్నాయి, మన చుట్టూ రోజు అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా ఎలా మర్చిపోతున్నాడు జీవుడు అసలు? ఎలా మర్చిపోయేసి తన దగ్గర ఏమాత్రం తన తీసుకోపోలేనటువంటి ఈ వ్యక్తుల మీద, ఈ ఈ వస్తువుల మీద, ఈ సంపద మీద ఎలా మర్చిపోతున్నాడు? రోజు సంఘటన జరుగుతున్నా కూడా అలా మర్చిపోయి మళ్ళీ, అరే మనకు కూడా ఒక రోజు మరణం వస్తుంది కదా, దానికి ముందు మనం ఎలా తయారవ్వాలి, దానికి మనం ఏం ఆలోచించాలి, దీని దీని వీటి కోసం నేను అసలు ఆ, నా 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 లైఫ్ అంతా ఇంతేనా ఇంకా? ఉదయం లేయడం, మాతాజీలు అయితే అవి వండి పెట్టడం, ఇవి చేయడం, పిల్లలకి బట్టలు అని బట్టలు ఉతకడం, ఇవి చేసుకోవడం. అదే మగవాళ్ళు అయితే బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ అప్పులు చేసానా, అది చేసి ఇది చేసానా, సంపాదించి అది చేసి ఇది చేసి. ఈ కష్టపడిన దానికి ఎ- అసలు ఏమైనా ఫలితం ఉందా మనకు అసలు? మనం ఏమైనా తీసుకెళ్తాం మనతో పాటు ఏమైనా వస్తుంది వెనకాల అని ఏమాత్రం ఆలోచించకుండా అసలు ఎట్లా మర్చిపోయి వీళ్ళు ఆ మళ్ళీ అదే గాడిదల్లాగా దున్నపోతుల్లాగా ఎలా కష్టపడుతున్నారు వీళ్ళంతా ఇదంతా, అసలు ఏమాత్రం తెలియని వ్యక్తుల్లాగా కళ్ళ ముందు రోజు కనబడుతుంది. రోజు మనం వింటూ ఉంటాం, ఎవరో పలానా వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. మనం తలుచుకుంటూ ఉంటాం, అరే వాళ్ళు చూడు ఇంత అయినా కూడా చూడు ఏం తీసుకోబోయారు వాళ్ళు, దానికోసం ఇంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు. మనం ఏం చేస్తున్నాము? మనం అదేగా చేస్తున్నాము. భగవంతుడి గురించి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట మన కనీసం భగవన్ నామం చేసే టైం కూడా మనం లేకపోతే, భగవంతుడి దర్శనం చేసుకునే టైం లేకపోతే, భగవంతుడు ప్రసాదం తీసుకునే టైం లేకపోతే, వినాశనం అయ్యేటువంటి సైనికులను చూసి వాళ్ళ మీద గట్టి నమ్మకంతో జీవితాన్ని మనం గడుపుతున్నాం చూసారా? అంతకంటే పెద్ద మాయ, ఆ, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనమాట. కానీ గ్రహం మీద యొక్క జీవితం అంతా ఇలాగే ఉంటది. కాబట్టి ఆ, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ఏమి స్మరణ చేయాలి అని అంటే, ఏది కీర్తన చేయాలి, ఏది శ్రవణం చేయాలి అంటే, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యస్య స్మృతవ్యశ్చ తథా భయం. కాబట్టి గ్రహం మీద జీవితం అంతా పతనమయ్యే సైనికుల మీద విపరీతమైన నమ్మకంతో వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళ నాశనం అవుతామని తెలిసినా సరే వాళ్ళ మీదే ఆధారపడడం అనేది, అట్లాగా వాళ్ళ జీవితాలంతా కూడా వాళ్ళ గురించే కీర్తిస్తారు, వాళ్ళ గురించే శ్రవణం చేస్తారు, వాళ్ళ గురించే స్మరిస్తారు. అంతిమంగా వాళ్ళ నుంచి దూరం అయినప్పుడు తట్టుకోలేక హార్ట్ అటాక్లు వస్తాయన్నమాట వాళ్ళకి. మరి ఏం చేయాలి మరి? జీవితకాలం ఎవరి గురించి శ్రవణం చేయాలి, ఎవరి గురించి కీర్తన చేయాలి, ఎవరి గురించి స్మరించాలి? కాబట్టి తస్మాత్, కాబట్టి ఓ భారత సర్వాత్మ
ఎవరి గురించి అందరూ ఎవరి గురించి కీర్తించాలంట? భగవాన్ ఈశ్వరో హరి. అందరూ కూడా ఏం చేయాలా? శ్రోతవ్య, వినాల, కీర్తితస్య, కీర్తితవ్యస్య, మాట్లాడాలి, స్మర్తవ్యస్య, స్మరణం చేయాలి. నిజంగా మీరు భయం నుంచి ఇచ్చతా భయం, శ్రోతవ్యశ్చ ఇచ్చతా భయం. ఇచ్చ అంటే ఏంటి? కోరికలు. భయం అంటే భయాలు. నిజంగా మీరు భయాల నుంచి, బాధల నుంచి బయటపడాలనుకుంటే, హృదయ కోసం మనతో అంటున్నాడు అన్నమాట. నిజంగా మీరు భయాల నుంచి, బాధల నుంచి మీరు బయటపడాలనుకుంటే, నిజంగా మీరు దాంట్లో కృత నిశ్చయంతో ఉంటే, వద్దు బాబు ఇంకా ఈ బాధలు వద్దు, వద్దు ఇంక ఈ ఆందోళనలు వద్దు, ఈ భయాలు నాకు వద్దని నిజంగా గాని కృత నిశ్చయంతగానే ఉంటే మాత్రం చేయాల్సింది ఒకటే: శ్రోతవ్య, కీర్తితవ్యశ్చ, స్మృతవ్యశ్చ. ఎవరి గురించి? భగవాన్ ఈశ్వరో హరిహి. సర్వాత్మ అంటే మోక్షం కోసం వెళ్ళేవాళ్ళు, నిరాకార మోక్షానికి వెళ్ళేవాళ్ళు పరమాత్ముడిని ధ్యానిస్తారు. ఓకే. కొంత సాధనతో, కొంత వైదిక సాధనతో భక్తి చేసేవాళ్ళు భగవాన్ జస్ట్ భగవంతుడిని ఆయన కీర్తిస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రేమపూర్వకమైనటువంటి ఆ భక్తితో ఉంటారో వాళ్ళు కృష్ణుని పూజిస్తారు. మొత్తానికైతే మనం భయాల నుంచి ఆందోళన పడమంటే మనం భగవంతుణ్ణి, అంటే జీవితకాలం మనం అదే చేయాలి. జీవితకాలం మనం స్తోతవ్య, కీర్తితవ్య, స్మృతవ్యశ్చ. ఎవరిది? భగవాన్ ఈశ్వరో హరి. సో ఆ హరిని, ఆ కృష్ణుణ్ణి, ఆ భగవాన్ని, ఆయనే సర్వాత్మ, ఆయనే పరమాత్మ, ఆయనే ఈశ్వర. సో గృహస్థులు ఏం చేస్తారు అని అంటే, నిజమైన గృహస్థులు ఏం చేస్తారంటే వాళ్ళు శ్రవణం, కీర్తనం, స్మరణం, కృష్ణు గురించి చేస్తారు. అవి చేసుకుంటూ వాళ్ళ జీవితంలో అన్ని చక్కబెట్టుకుంటారు. మరణ సమయానికి భయము, ఇంకా కోరిక ఏది ఉండదు. ఓన్లీ కృష్ణుడు స్మరణ తప్ప ఆ టైంలో. కాబట్టి ఇది గొప్ప గొప్ప వాళ్ళు కూడా నిర్ణయించేశారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట. అల్టిమేట్ గా మన సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఆచార్యులు కావచ్చు, గొప్ప గొప్ప తపస్సులు, యోగులు అంతా కూడా ఆయన ఒకటే అంటున్నాడు: అంతిమంగా మన ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనం మనం పొందాలి అని అంటే, ఏతవాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరాపుంసహం అంతే నారాయణ స్మృతి. ఏతవాన్ సాంఖ్య యోగ్యాభ్యాం. మీరు సాంఖ్య యోగాన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే అష్టాంగ యోగాన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే కర్మయోగాన్ని ఫాలో అవుతున్నారా, జ్ఞాన యోగాన్ని ఫాలో అవుతున్నారా, లేదా మీ స్వధర్మమైనటువంటి మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? మీరు ఏమైనా చేసుకోండి. మీరు చేసిన దానికి, మీరు మీరు ఏదైతే మీ జీవితాంతం గడిపిన దానికి ఏదైనా ఒక ఫలితం కావాలి అనుకుంటే, జన్మలాభ పరాపుంస. ఈ జన్మలో మీరు ఏ కార్యక్రమాలు చేస్తారో అది మీ ఇష్టం. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి విధానం ఉంటుంది. కానీ మీరు చేసిన దానికి మీకు లాభం పొందాలి అని మీరు కానీ అనుకుంటే, అంటే ఈ జన్మానికి ఒక సార్థకత ఏర్పడాలి అంటే, అంతిమంగా లాభం పొందాలంటే, మీరు అంతంలో నారాయణ స్మరించగలిగితే, స్మృతించగలిగితే, అప్పుడు మీరు చేసిన దేనికైనా సరే ఒక అర్థము, ఒక పరమార్థము, దానికి ఒక ప్రయోజనము మీకు చేకూరుతుంది. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూ చోట వచ్చి అలసిపోయి కింద మీద పడి వాళ్ళకి వీళ్ళకి సమకూర్చుకొని మీకు ఏమాత్రం అనుభవించే పరిస్థితి లేకుండా చూసుకొని అంతిమంగా మీరు నారాయణ స్మరించలేకపోతే, మీరు
మీరు సంపాదించిన దాంట్లోంచి మీరు మొత్తం కోల్పోయారు అనమాట. ఎందుకంటే ఆ సంపాదనలో కర్మ ఉంది. ఆ కర్మ అనుభవించడానికి మళ్ళీ మనం తిరిగి రావాలి. సో జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ సతి. జన్మ లాభ, లాభం కావాలంటే. కాబట్టి ఆ, మేము యోగా చేస్తామండి, మేము ధ్యానం చేస్తామండి, మేము శ్వాస మీద ధ్యాస పెడతామండి, మేము అవి చేస్తామండి, ఈ చేస్తామండి అని మీరు 100 చేసుకోండి. వాటితో చివరిగా నారాయణ స్మరించగలుగుతున్నారా? లాస్ట్ లో హే కృష్ణ నారాయణ గోవింద మాధవ అని అనుకోగలుగుతున్నారా? అలా అనుకున్నట్లయితే, అనుకోగలిగితే మీరు చేసిన ప్రతిదానికి వెనకాల ప్రయోజనం ఉంది, లాభం ఉంది మీకు. లేకపోతే లాభం లేదు. కాబట్టి సాక్ష్యం ఏంటి దీనికి అని అంటే, హృదయ కోసం అంటున్నాను. గతంలో చాలా మంది ఋషులు ఈ 3 గుణాలకు అతీతంగా వాళ్ళు ఎంతో మంది వెళ్ళున్నారు. అంటే గుణాలు దాటి వాళ్ళు ఎంతో పవిత్రంగా, వాళ్ళు స్వచ్ఛంగా, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఆనందం రావాల్సి, వాళ్ళేం కోరుకోవాలి, ఇంకా ఆనందం వాళ్ళకి ఏం అవసరం లేదు. అటువంటి వాళ్ళు కూడా కృష్ణ కథలో ఆనందాన్ని ఆస్వాదించారు వాళ్ళు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కృష్ణ కథ కావాలి మనకి, ఎందుకంటే మనం ఎక్కడ ఆనందం ఆస్వాదించట్లేదు కాబట్టి ఆనందం కోసం కృష్ణ కథ కావాలి. కానీ ఆల్రెడీ ఆనందంలో ఉండే వాళ్ళకి కృష్ణ కథ ఎందుకు? ఎందుకంటే మన కృష్ణ కథ ఆనందం కోసం పోతున్నప్పుడు కొంతమంది ఋషులు త్రిగుణాల ప్రభావం నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిందంటే వాళ్ళు ఆనందంలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా కృష్ణ కథలో ఇంకా ఎక్కువ ఆనందం పొందుతారు అనమాట. అంటే దాన్ని బట్టి ఏం చెప్తారు, హృదయ కోసం ఏమన్నారంటే కృష్ణ కథలో వచ్చే మాధుర్యము ఇంకా మిగతా వాళ్ళు ఏ యోగాలు, ఏ ధ్యానాలు, వాళ్ళు ఇంకా ఏ కర్మలు చేసుకున్నా కూడా కృష్ణ భక్తిలో మనం పొందే ఆనందంతో పోలిస్తే మిగతా ఆనందాలు అసలు ఏమాత్రం దాని ముందు పనికిరావు అని చెప్తూ ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరు? హృదయ గోస్వామి. పరినిష్టోపి తై నైర్గు పరినిష్టోతోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షే అఖ్యానం యద్ అధీతవాన్. ఇప్పుడు తన సొంత అనుభవం చెప్తున్నాడు అనమాట. ఏమనంటే పరినిష్టోపి పరినిష్ పరినిష్టతోపి నైర్గుణ్య. నేను కూడా ఆ నిరాకార ధ్యానంలో నేను కూడా ఈ త్రిగుణాలను దాటి నేను ఎంతో ఆనందం అనుభవిస్తా ఉండేవాడిని. నేను కూడా ఆ ఋషుల్లాగే ఇంతకుముందు భగవంతుడితో సంబంధం లేకుండా నేను కూడా నిరాకార ధ్యానంలో నేను కూడా త్రిగుణాలను దాటి నేను కూడా ఎంతో ఆనందంగా అలాంటి ఒక స్థితిలో ఆత్మరామస్యమునయో ఆత్మారామ స్థితిలో ఉన్నాను నేను. అయినప్పటికీ కూడా ఈ ఉత్తమ శ్లోక అంటే భగవంతుడి యొక్క లీలలకి గృహీత చేత నేను కూడా ఆకర్షింపబడ్డాను. నేను కూడా ఆకర్షింపబడ్డాను అంటే నిరాకార ధ్యానంతో నేను ఏదైతే అంతిమైనటువంటి స్థితి నేను పొందుతానో దాంట్లో అయితే నేను ఆనందం పొందే ఆ ఆనందం అనేది కృష్ణ లీలలో నేను పొందే ఆనందంతో పోలిస్తే ఇది ఒక చిన్న బిందువు. కృష్ణ లీలలో వచ్చే ఆనందం పెద్ద సముద్రం. కాబట్టి ఇప్పటి వరకు నేను నిరాకార బ్రహ్మ ధ్యానంలో నేను పొందినటువంటి ఆనందం అనేది కేవలం ఒక నీటి చుక్క అన్నమాట. కానీ నాలాంటి వాడు కూడా ఈ కృష్ణుడి యొక్క లీలలను ఆకర్షించాయి. గృహీత చేత రాజర్షే అంటే ఓ రాజా అంటే పరిషత్ మహారాజు అంటున్నాడు అనమాట. ఓ రాజర్షే గృహీత చేత అంటే నేను ఆపుకోలేకపోయాను, ఆయన లీలల్ని నేను వినకుండా నేను ఆగలేకపోయాను. నన్ను ఆకర్షించాయి. కాబట్టి అఖ్యానాం యద్ అధీతవాన్, కాబట్టి నేను నా తండ్రి దగ్గర నుంచి ఈ భాగవతాన్ని నేర్చుకున్నాను. నేను అఖ్యానాం యద్ అధీతవాన్, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది. లేకపోతే సామాన్య జనుల కంటే కూడా నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను మళ్ళీ కొత్తగా ఆనందం కోసం నేను పోకలాడాల్సిన అవసరం లేదు. బట్ నాలాంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క లీలల్ని ఆకర్షించాలంటే భాగవతం అంతా ఆ లీలలతో నిండి ఉంది కాబట్టి జీవిత కాలం అంతా మనం ఏం చేయాలి? శ్రవణం, కీర్తనం, స్మరణం ఎవరి గురించి చేయాలి?
భాగవతంలో ఉన్న భగవంతుడి లీలల గురించి మనం జీవితకాలం చేయాలి. అట్లాంటి వాళ్ళే గృహస్థులు అవుతారు. అట్లాంటి వాళ్ళే భయాల నుంచి, ఆందోళన నుంచి, కోరికల నుంచి ఇంక వేరే ఏ కోరిక కోరలేరనమాట. భగవద్ లీలకు గాని ఎవరైనా పూర్తిగా దాంట్లో నిమగ్నం అయ్యాడు అనుకోండి, తనకి వేరే వాటి మీద ఏదైతే పతనం అయ్యేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటి మీద అసలు మనసు పోనే పోదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి, అందుకే ఇందాక మీకు మన డిస్కషన్ ఇందాక చెప్పాను. భాగవతంని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళకి భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఎవరికైతే భగవంతుడు నా యందే ఉన్నాడు, నాతో నిరంతరం నన్ను గమనించుకుంటున్నాడు, ఆయన నా తండ్రి లాగా, నా స్నేహితుడు లాగా అని ఎవరైతే అటువంటి భావంలో వాళ్ళు ఆ, జీవిస్తున్నారో వాళ్ళకి ఇంకెప్పటికీ భయం అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఆందోళన ఉండదు. ఎందుకంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి వస్తువులు గట్టిగా పట్టుకున్నారు. అంటే పతనం కాదు, భగవంతుడు పతనం అవ్వడు, భగవంతుడు నమ్మక ద్రోహం చేయడు, భగవంతుడు 100% తను ఇచ్చినటువంటి తన్నే నమ్ముకున్న వాళ్ళకి తాను రక్షణగా ఉంటాడు. కానీ గృహమేధులు ఏం చేస్తారు? ఎవరైతే పతనం అయిపోతారో, ఎవరైతే నాశనం అయిపోతారో, ఏ వస్తువులైతే ఎప్పటికైనా దూరం అయితే వాళ్ళ మీద గట్టి నమ్మకంతో ఉంటారు అన్నమాట. ఎప్పటికైనా ఈ నన్ను కాపాడతాయిలే అని, వీళ్ళను నన్ను రక్షిస్తారులే అని. కాబట్టి ఎందుకు బాగా చదవాలి అని అంటే పుణ్యం కాదు, భగవంతుడు మీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఉన్న చోట ఇంకా భయం ఉండదు. ఇంకా నమ్మకం, మిడిమిడి నమ్మకాలు, సగం సగం నమ్మకాలు ఉంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. భాగవతం వినే కొంది మనకు అర్థమైపోతుంది భగవంతుడికి ఏమి ఇష్టము, ఏం చేస్తే నాతోనే ఉంటాడు, ఏం చేస్తే నన్ను వదలకుండా పోతాడు, నన్ను వదలకుండా ఎక్కడికి వెళ్ళకుండా నాతోనే ఉంటాడు, ఆయన ఎట్లా మనం ఆకర్షించాలి, ఆయన మన తోడుగా ఎట్లా పెట్టుకోవాలి, ఇది మనకు తెలుస్తుంది భాగవతంలో భక్తుల ద్వారా. మనమైనా అంతే కదా, మనం ఎందుకు ఆ, కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు కానీ, డబ్బు ఉన్న వాళ్ళు కానీ, కొంచెం హోదా ఉన్న వాళ్ళని వాళ్ళని కనబడంగానే మనం నమస్కారం పెడతాం, వాళ్ళకి ఏం కావాలో అన్ని అందిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనం ఆకర్షించగలిగితే, వాళ్ళు మన తోడు ఉండగలిగితే వాళ్ళు మన అవసరాలు తీర్చగలరు అనే నమ్మకంతోనే మనం వీళ్ళందరికీ మన చాకిరి సేవ చేసుకుంటా ఉంటాం మనం. వాటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి భగవంతుడు, షడైశ్వర్య పూర్ణమైనటువంటి ఈ భగవంతుడికి అదే నేను గులాంగా, అదే నేను ప్రేమతో మనం నమ్మకంతో మనం చేసినప్పుడు శాశ్వతంగా భగవంతుడు మనతో పాటే ఉంటాడు కదా. మనం చూడండి, మన బంధువుల్లో బాగా డబ్బున్న వాళ్ళకి మనే ఎదురెళ్ళి మరి ఆ డోర్ తీసి దిగండి అని చెప్పి ఇంట్లో రాగానే మనమే కాళ్ళకి నీళ్ళు ఇస్తాము, మనమే దగ్గర కూర్చోబెట్టి టవల్ ఇచ్చి కూర్చోబెడతాము. కాకపోతే ఆయనతో మాట్లాడి కొంచెం వినయంగా మన భుజాలు గిజాలన్నీ బాగా తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. ఎందుకని? ఆయన దగ్గర శక్తి ఉందో, ఆయన దగ్గర సంపద ఉందో, హోదా ఉందో. అంటే అల్టిమేట్ గా ఆడ ఏం చేస్తున్నాం మనం? మనం ఎందుకు తగ్గాలి? మనం ఎందుకు ఇవన్నీ చేయాలి? మనం ఎందుకు ఈ చాకిరి మనకు అవసరమా? మనకి మనం అది మన చాకిరి అనుకుంటామా? మనం అనుకోం. మనం ఒక శక్తిమంతుడు, ఒక హోదా ఉన్నవాడు, ఇది కాబట్టి అటువంటి వాడు నాతో ఉండాలి, అటువంటి వాళ్ళు నాతో పాటు ప్రయాణం చేయాలి, నాకు తోడు పెట్టుకోవాలి. నేను ఏం అవసరాలు వస్తాయి నాకేం తెలుసు, అటువంటి వాళ్ళు ఉంటే నాకు ఎప్పుడు ఏదైనా మంచి చెడు కష్టానికి నష్టానికి వీళ్ళు నాకు తోడు ఉంటారు. కాబట్టి నేను దిగుతున్నాను, నేను కావాలని వినయంగాను ప్రేమతో నేను చేస్తున్నాను. కానీ అటువంటి వ్యక్తి కూడా, అతను కూడా మరణం ఉంది. మరి సేమ్ విషయాన్ని అదే అదే ఇది నేను భగవంతుడి వైపు పెట్టుకుంటే, అదే విధంగా భగవంతుడు నేను మర్యాదగా ప్రేమగా భగవంతుడికి నేను సేవ చేసుకోగలిగితే, భగవద్ భక్తులకు నేను సేవ చేయగలిగితే భగవంతుడు నాతో ఎప్పుడు ఉంటాడు కదా నాతో.
కాబట్టి సోదయ కోసం అంటున్నారు అనమాట. నిజంగా ఈ జీవితంలో, మా జీవితంలో మనం ఇప్పుడు ఎలా పుట్టాము, ఏ పరిస్థితిలో పుట్టాము, ఎటువంటి అనుబంధాలు మన జీవితంలో ఉన్నాయో, ఒక్కోసారి మన జీవితంలో తల్లిదండ్రులే శత్రువులుగా ఉన్నారు, భార్యకి భర్త శత్రువు ఉంది, భర్త భార్య శత్రువు ఉన్నారు, పిల్లలు శత్రువులుగా ఉన్నారు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు శత్రువులై ఉన్నారు. మొత్తానికి పరిస్థితులు అయితే ఏం బాలేవు మొత్తానికి. అయినా కూడా ఈ జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటే, ఇంత గందరగోళంలో కూడా, ఇన్ని భయాల మధ్యలో, ఇన్ని అసమానత మధ్యలో కూడా మనం పరిపూర్ణమైనటువంటి అంతిమంగా మనం వీటి నుంచి మనం పూర్తిగా విడుదల అవ్వాలి అనుకుంటే, ఓకేనా? ఈయన అంటున్నారు, సూర్య కోసం అంటున్నారు, ఏతా నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతాం హరేర్ నామాను కీర్తనం. ఏతా నిర్విద్యమానానాం, ఇంకా డౌటే లేదు, ఇంకా డౌటే పెట్టుకోవద్దండి, ఓకేనా? లేదా ఇచ్చతాం అకుతో భయం, ఇంకేం భయం పెట్టుకోవద్దు. మీరు నిజంగా మీరు భయం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా మీరు విజయం సాధించాలి అనుకుంటే, యోగినాం నృప నిర్ణీతాం అంటే సాధువుల యొక్క అడుగుజాడల్లో, సాధువులు చెప్పినట్టు అంటే భాగవతం చెప్పినటువంటి భక్తుల యొక్క అడుగుజాడల్లో, గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో, నారదుల వారు, వ్యాసుల వారు, హృదయ గోస్వామి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఆచార్యులు గురు పరంపరలో, వాళ్ళ అడుగుజాడల్లో, ఓకేనా, మనం నడవాలి. వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడిపారో, ఎటువంటి స్మరణ చేశారో, ఎటువంటి విధానాన్ని వాళ్ళు పాటించారో, మనం కూడా వాళ్ళ అడుగుజాడలు నడిస్తే మాత్రం వాళ్ళకి ఏ గతి పట్టింది లాస్ట్ లో, వాళ్ళందరికీ నారద వారికి ఏం గతి పట్టింది, ప్రహ్లాద్కి ఏం గతి పట్టింది, ధ్రువుడికి ఏం గతి పట్టింది, వీళ్ళందరికీ ఏం గతి పట్టిందో, ఏం గతి పట్టింది, అంతిమంగా వీళ్ళందరూ వైకుంఠం వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వైకుంఠం వెళ్ళారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో మనకు కూడా అదే గతి పడుతుంది. అంటే మనం కూడా వైకుంఠానికి వెళ్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయం లేదు దాంట్లో. అంటే ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేశారు, హరినామాను కీర్తనం, వాళ్ళందరూ భగవన్నామాన్ని చేసుకున్నారు. సో సాధువులు అడుగుజాడలో మనం నిర్విరామంగా భగవన్నామ కీర్తన సంకీర్తన మాత్రమే ఎటువంటి భయము సందేహం లేకుండా విజయం సాధిస్తాము, అంతిమ లక్ష్యానికి వెళ్ళిపోతాం, భగవంతుడిని అంతిమంగా మనం చేరుకోగలం, కృష్ణుని చేరుకోగలుగుతాం మనం. ఇక్కడ నిజంగా ఏమాత్రం సందేహం లేకుండా, భయం లేకుండా మనం కళ్ళు మూసుకొని ఒకటి ఫాలో అవ్వాలి అనుకుంటే, ఇంకా దయచేసి మిగతా ఇంకా ఈ వ్రతాలని, ఈ నోములని, సోమవారం ఒక పూజ, కార్తీక మాసం ఒక పూజ, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేసినా సరే అది భగవన్నామంతో, హరే కృష్ణ మంత్రంతో మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ సంబంధంలో మనం ఉన్నా సరే భగవన్నామం చేసుకుంటామంటే, ఎందుకంటే ఇవి సాధువులు ఈ అడుగుజాడల్లో వెళ్ళారు కాబట్టి, ఇదే వాళ్ళు చేశారు కాబట్టి, అదే అడుగుజాడల్లో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఎటువంటి భయము సందేహం లేకుండా ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు వాళ్ళు, ఖచ్చితంగా. కాబట్టి సో పరిశుద్ధ మనం అడిగినటువంటి 2 ప్రశ్నలకి జీవితకాలం ఒక వ్యక్తి ఏమి శ్రవణం చేయాలా, ఏమి కీర్తన చేయాలా, ఏది స్మరణ చేయాలి, ఏది శ్రవణం చేయకూడదు, ఏది కీర్తన చేయకూడదు, ఏది స్మరించకూడదు అని అంటే, హృదయ గోస్వామి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ క్లియర్ చేశాడు. గ్రహమేధుల్లాగా అనవసరమైన విషయాలు, అనవసరమైన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకొని, రాత్రులేమో సినిమాలు సీరియల్ చూసుకుంటా, పగలేమో పరిగిస్తా 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 పరిగిస్తా,
మరి మన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేని స్థితిలో మన చుట్టూ ఉన్న ఇదేదో పర్మనెంట్ ఈ సైనికులంతా మనతో పాటే ఉంటారేమో అని ఆ భ్రమలో వాళ్ళకి చేసే చాకిరిలో మనం భగవానుడి సేవ భగవన్నాము భక్తుల సాంగత్యాన్ని మనం మిస్ అవుతున్నాము అని ఏమాత్రం స్పృహ కూడా లేదనమాట. కొంతమంది ఉంటారు అదేమని అడిగారు అనుకోండి, ఇప్పుడు కాదులే అండి, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా చేసేది ఉంది, ఇంకా చాలా చూసేది ఉంది, ఇప్పటి వరకు చేసిన దానికి ఇంకా ఇంకా మనకి రిలైజ్ అవ్వలేదు అనుకున్నాను. ఇప్పటి వరకు చేసిన దానికి రే బాబు కేవలం శ్రమ మాత్రమే మిగిలింది, నాకంటూ నేను ఏమీ చేసుకోలేకపోయానే అని ఇప్పటికీ మనం రిలైజ్ కాకుండా, ఇప్పటికీ మనం భగవంతుడు మందిరానికి వచ్చి భగవంతుడి దర్శనానికి, కృష్ణ కథకి, కృష్ణుడి సేవకి మనం మిస్ అవుతున్నాము అనండి ఇంకా రిలైజ్ కాలేకపోతే, లేదా మాకు అన్ని తెలిసిన భ్రమలో ఉన్నారనుకోండి, మేమన్నీ చేసుకుంటున్నాము, మాకు అన్ని తెలుసనే భ్రమలో ఉన్నామంటే అది అంతకంటే పెద్ద మాయ అది. ఎందుకంటే భక్తుల సాంగత్యం లేకుండా, గురువు యొక్క దశా నిర్దేశం లేకుండా ఏ సాధన ఉండదు, అలాగే ఏ భక్తి ఉండదు, ఏ స్మరణ ఉండదు అనమాట. అందువల్ల ఇప్పటికైనా సరే కాలం ఎవరిది ఎంత కాలం ఎంత ఫాస్ట్ గా ముగుస్తుందో, ఏ పరిస్థితిలో ముగుస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి పతనమయ్యేటువంటి సైనికుల మీద విపరీతమైన నమ్మకం పెట్టుకొని వాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా ఇంకా మనం ఆచారం చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, మిగతా వాళ్ళకి అనుకోండి అది తెలియదు కాబట్టి వాళ్ళు రాలేరు. కానీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాలా, వస్తాంలే 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 అని ఆచారం చేసుకుంటా కూర్చున్నారు. సో కాబట్టి ఉదయ గోస్వామి క్లియర్ అన్నారు. కాబట్టి జీవితకాలం మనం చేయాలి శ్రవణం కీర్తన స్మరణ. ఎవరికి? భగవాన్ ఈశ్వరో హరి, భగవాన్ ఈశ్వరు శ్రోతవ్య కితితవ్య స్వతవ్య చిత్తతా భయం. అప్పుడు మాత్రమే జన్మలాభ పరాపుంస అంతే నారాయణ స్మృతి. భక్తుల సాంగత్యం లేకపోతే ఖచ్చితంగా మనం చేయబోయే శ్రవణం కీర్తనం అంతా బయట వాళ్ళ గురించే. భక్తుల సాంగత్యం రాకపోతే బయట వాళ్ళ గురించే శ్రవణం కీర్తనం అంతా. ఏదో 6 గంట సేపు జపం చేస్తారు అంతే, మిగతా టైం అంతా ఖాళీ టైం అంతా ఇంకెవరి గురించో అంతా. భక్తుల సాంగత్యంలో ఎంత ఎక్కువ ఉంటామో అంత ఎక్కువ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం, స్మరిస్తాం, శ్రవణం చేస్తాం. ఇది అంతే నారాయణ స్మృతికి వెళ్తుంది. ఇలా చేయంగా 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 అప్పుడు అంతిమంగా నారాయణ స్మృతికి వెళ్తుంది. అంటే సుఖదేవ తన ఎగ్జాంపుల్ చెప్తాడు, సుఖదేవ తన సొంత ఎగ్జాంపుల్ చెప్తాడు సుఖదేవ గోస్వామి మళ్ళీ. బాబు నేను అత్యంత ఆనందంలో ఉన్నాను, నాలాంటి వాడిని కూడా హరి యొక్క లీలలు నన్ను ఆకర్షించాయి, కాబట్టి నేను భాగవతం నేర్చుకున్నాను. కాబట్టి సందేహం లేకుండా, భయాలు భయాలు సందేహాలు లేకుండా మనం మన జీవితంలో అత్యుత్తమైనటువంటి స్థితిని మనం పొందాలి అనుకుంటే, మళ్ళీ శాశ్వతంగా మళ్ళీ మనం ఇటువంటి ముసలితనం, రోగం, పుట్టుక, చావు, త్రిగుణాల క్లేశాల్లోకి రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఏంటాడు హరే నామాను కీర్తనం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇదే మనకి అంతిమంగా సో చెయ్యాలి, స్మరించుకోవాలి, కీర్తన చేయాలి, భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం ఇవి చేస్తే తప్ప మన వీటి నుంచి మనం బయటపడలేం. సో రేపు క్లాస్లో మరి గత ఋషులందరూ వివిధ అభిప్రాయాలు చెప్పారు కదా. ఫస్ట్ మనం అడిగినప్పుడు అందరూ ఏకాభిప్రాయానికి రాలా. అంతిమంగా నువ్వు 7 రోజులు ఏం చేయాలి అని అభిప్రాయంలో కొంతమంది ధ్యానాలు, యోగాలు, వ్రతాలు, తపస్సులు రకరకాలుగా చెప్పారనమాట అభిప్రాయాలన్నీ కూడా. ఆ అభిప్రాయాలన్నీ కూడా ఏదైతే ధ్యానము, యోగా, తపస్సులు, ఈ అభిప్రాయాలన్నీ కూడా భక్తికి లోబడి ఉన్నవి అని
ఇవన్నీ భక్తి కంటే లోబడి ఉన్నవి అని నిరూపించడానికి సుఖదేవ్ గోస్వామి ఈ యోగా, ఈ ధ్యానాలు ఇవన్నీ కూడా అంతిమంగా తను భగవంతుడి ధామానికి తీసుకోపోలేవు. అంతిమంగా తాను శ్రవణం కీర్తనం స్మరణ కృష్ణలీల శ్రవణం కీర్తనం స్మరణలోనే తాను ఉంటేనే ఇది తీసుకెళ్ళగలుగుతుంది. అంతిమంగా నువ్వు చేయాల్సింది శ్రవణం కీర్తనమే అని చెప్పి అది కన్విన్స్ చేస్తాడు అనమాట. అందువల్ల పరిషత్ మహారాజు కూడా 7 రోజులు ఆయన శ్రవణంలోనే ఉంటాడు. కృష్ణ కథా శ్రవణంలోనే ఉంటాడు, భాగవత శ్రవణంలో ఉంటాడు. 7 రోజుల తర్వాత అతను గోలోకానికి వెళ్ళిపోతాడు. ఒక యోగి ఒక యోగి, ఒక తపస్వి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనమాట. దేనికోసం? ఆ స్థానానికి వెళ్ళడం కోసం. పరిషత్ మహారాజు 7 రోజుల్లో అదే శ్రవణం చేసి వెళ్ళిపోతాడు. 7 రోజుల్లో వెళ్ళిపోయిన వాడు ఎవరు? పరిషత్ మహారాజు. దేని గురించి? కృష్ణ కథా శ్రవణం వల్ల. ఆ గోలోకం చేరుకోవడానికి మిగతా వాళ్ళకి కొన్ని జన్మలు పడుతుంది, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట, యోగా, ధ్యానాలు, తపస్సులతో. కానీ ఇక్కడ పరిషత్ మహారాజు ఒక గొప్ప గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వినడంతో 7 రోజుల్లో వెళ్ళిపోతాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణ కథ శ్రవణం అనేది కృష్ణ కథ తద్వారా మనం చేసే సాధన, కృష్ణుడు సేవ ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జస్ట్ 7 days. ధ్రువ మహారాజుకి 6 నెలలు పట్టింది, పరిషత్ మహారాజుకి జస్ట్ 7 రోజులు పట్టింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భాగవత శ్రవణం తద్వారా మన సాధన, సేవ అండ్ ఎస్పెషల్ గా భక్తుల సాంగత్యంలో ఎంత పవర్ఫుల్ మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే కృష్ణ కథ అనేది నిరాకార ధ్యానంలో వాళ్ళు అంతిమంగా ముక్తి పొందిన వాళ్ళను కూడా ఆకర్షించేస్తుంది. అంటే కృష్ణ కథ ఎంత ఎంత మధురంతో, ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఆ యోగా ధ్యానం చేసే అంత శరీర సౌష్ఠవం లేదు, అంత ఆయుష్ లేదు. ఓకే, మన 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 చుట్టూ ఉన్న వాతావరణంలో ఇక్కడ ఏది అనుకూలంగా లేదు. సో సుఖదేవ్ గోస్వామి ఎస్పెషల్ గా కలియుగంలో ఉన్న మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సందేహం లేకుండా, ఏ విధంగా మీరు భయపడకుండా, గతంలో ఋషులు, సాధువులు ఏదైతే అడుగుజాడలు నడిచారో వాళ్ళ అడుగుజాడలో నిర్విరామంగా కంటిన్యూస్ గా 5 మాల చేసాం పక్కన పెట్టాం, 16 మాల చేసాం పక్కన పెట్టామని కాదు, నిర్విరామంగా భగవన్నామ సంకీర్తన మాత్రమే మనకి విజయం తీసుకొని వస్తుంది అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి పనిచేస్తారు అన్నమాట. కాబట్టి మిగిలినటువంటి విషయం నెక్స్ట్ ఆయన యోగము యొక్క స్థితి, యోగ సాధన, దానిలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, దానివల్ల వచ్చేపట్టే ప్రయోజనం అవన్నీ చెప్తూ అంతిమంగా భక్తికి కృష్ణ భక్తికి మిగతావన్నీ కూడా అవి కృష్ణ భక్తి కంటే ఇవేవి గొప్ప సాధనాలు కావు ఇవన్నీ. కృష్ణ నామం కంటే, కృష్ణుడు కీర్తన కంటే ఇవన్నీ గొప్ప సాధకాలు కావు ఇవన్నీ. కాబట్టి దయచేసి నువ్వు కృష్ణ కథ మీద నీ ధ్యాస పెట్టని చెప్పి అంతిమంగా 7 రోజులు కృష్ణుడి గురించి మాట్లాడతాడు అనమాట. ఓకే, దాని మనం వచ్చే క్లాస్ లో మనం చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, धर्म हरिनाम संकीर्तन की, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंदे।